హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హౌస్ వైఫ్ డైరీస్. ఈరోజు మనం హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా నట్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. నేను ఒక కప్పు వరకు బాదం, ఒక కప్పు వరకు జీడిపప్పు, ఒక కప్పు వాటర్ మిలన్, సన్ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్, ఒక కప్పు వాల్నట్స్, ఒక కప్పు కిస్మిస్, ఒక పెద్ద కప్పు వరకు డేట్స్ని కట్ చేసి తీసుకున్నాను. ముందుగా డేట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ముందుగా బాదాంని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన బాదంని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పును కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లోకి వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, కిస్మిస్ అన్నీ వేసి ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్స్ని కూడా నెయ్యిలో వేయించుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత డేట్స్ పేస్ట్ స్మూత్గా అవుతుంది. అప్పుడు నట్స్ని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులోకి ఒక స్పూన్ వరకు అవిసె గింజల్ని కూడా వేసి కలుపుకుంటున్నాను. నట్స్ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవడం కష్టం కాబట్టి అవి చల్లారే వరకు ఒక 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నట్స్ని అన్నిటినీ ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లడ్డూని రోజు ఒకటి తీసుకోవడం వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.